ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు చాలా అద్భుత ఫామ్‌లో కనిపిస్తున్నారని చెప్పాలి. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి అందులో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే అనంతరం ఎస్ఆర్‌హెచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పుకొచ్చాడు. గత 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. వాళ్ళ యొక్క ఫామ్‌ను ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ జట్టును ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో బ్యాటింగ్ పరంగా చాలా అద్భుత ప్లేయర్లు ఉన్నారు. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ లాంటి డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. వీళ్ళు గనక ఫామ్‌లోకి వస్తే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించడం చాలా కష్టమని టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ కూడా ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్. అతడు గనుక ఫామ్‌లోకి వస్తే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడం ఖాయమని చెప్పుకొచ్చాడు. అతన్ని ఎంత త్వరగా ఔట్ చేస్తే అంత మంచిది. లేకుంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.